రాజకీయంగా తనపై ద్వేషం ఉంటే చైర్మన్గా రాజీనామా చేస్తానని సెస్ చైర్మన్ చిక్కాల రామారావు అన్నారు. ఈరోజు సెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సెస్ రెన్యువల్ ప్రభుత్వం చేయక ఇబ్బందులు పెట్టడం సరికాదన్నారు. సంస్థ కోసం రాజీనామాకు సైతం సిద్ధంగా ఉన్నానని అన్నారు. వాస్తవంగా మేము న్యాయ పోరాటం చేయాలి అనే ఉద్దేశంతో ఈ 15 రోజుల గ్యాప్ తీసుకోవడం జరిగింది. న్యాయ పోరాటం చేయడం జరిగింది. అందులో మళ్ళీ మన 15వ తారీఖు నాడు వాయిదా ఉంది. ఆ వాయిదాలో ఈ ఎనర్జీ డిపార్ట్మెంట్ కానీ ఎంపీడీసీఎల్ అదేవిధంగా ఈఆర్సీ ఈ ముగ్గురు కౌంటర్ దాఖలు చేయడం జరిగింది. తదుపరి మళ్ళీ 20వ తారీఖు డేట్ ఇవ్వడం జరిగింది. అదే పరంగా మేమేమనుకున్నామంటే మా పాలకవర్గం నిర్ణయం తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో మన పాలకవర్గం ప్రెస్ మీట్ పెట్టాలి అనే ఆలోచనకు వచ్చి ఇవాళ ప్రెస్ మీట్ అంతా మేము అందరికి ఇవ్వడం జరిగింది. దయచేసి ఏంటిదంటే 1వ తారీఖు నాడు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఎలాంటి ఉత్తరం లేకుండా ఏకాఏకి ఏప్రిల్ 1వ తారీఖు నాడు పొద్దున 9 గంటల వరకు ఇన్ఫర్మేషన్ లేకుండా వచ్చి పెద్ద నిర్బంధం లాగా పోలీస్ పారాల్లో విజిలెన్స్కి సంబంధించిన పోలీస్ లోకల్ పోలీసులు కొంతమందిని పిలిపించుకొని మొత్తం హడావిడి చేసి ఒక 200 మంది పోలీసుతో హడావిడి చేసి తీసుకొచ్చి కూర్చుండబెట్టాడు. సిఎండి గారు ఎంపీడీసీలకు సంబంధించిన సిఎండి గారు వచ్చి హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. నాకు అప్పటి వరకు ఇవాళ దేంట్లో అయితే కౌంటర్ ఆఫ్ పోలీసులు ఇచ్చిన జీవోలు జీవో నెంబర్ 6 జీవో నెంబర్ 7 ఇవేవి కూడా మాకు ఇవ్వలేదు. మరి 2వ తారీఖు నాడే తీసినట్టుగా ఉన్నది, మీకు అందరికి ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో ఎక్కడ కూడా మేము కూడా అడగడం జరిగింది. 2వ తారీఖు నాడు అడగడం జరిగింది సిఎండి గారిని, సార్ మరి ఏది సార్ ఇట్లా ఏకాఏకి వచ్చారు, మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా రావడం ఇది పద్ధతి కాదు కదా అని వారిని అడగడం జరిగింది. వారు ఏంటంటే సున్నితంగా తిరస్కరించారు. మాకు పైనుంచి ఆర్డర్స్ ఉన్నాయి, మేము చేయాల్సి వచ్చింది, మేము చేసినాము. కానీ వాళ్ళు చేసిన తీరు మీరందరూ కూడా చూడడం జరిగింది. ఎందుకంటే సీసీ కెమెరాలు కట్ చేయడం, ప్రతి వింగ్లో పోలీసులు పెట్టడం, మీటింగ్స్ పెట్టడం ఇవన్నీ జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అదే పద్ధతిలో జరుగుతున్నాయి. మళ్ళీ సీసీ కెమెరాలను కూడా పెట్టడం జరిగింది. పెడితే కూడా మళ్ళీ కట్ చేయడం జరిగింది. ఏంటి ఆస్తులు ఎవరై సొసైటీకి సంబంధించిన ఆస్తులు ఇవన్నీ పాలకవర్గం ఉన్నది. మొత్తం 3,51,000 మనకు కనెక్షన్స్ ఉన్నవి. దాదాపు 3,10,000 మంది కన్జ్యూమర్స్ ఉన్నారు. ఎవరో కొంత 8-9 మంది ఇచ్చిన కాంప్లైంట్లో పట్టుకొని మరి 3 లక్షల మందిని కాదని ఈ సంస్థను ఎట్లా మీరు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు? పద్ధతి ప్రకారం ఉండాలి కదా. పద్ధతి మీరు ఎక్కడ పాటించలేదు. పాటించకుండా మమ్మలను ఇబ్బంది పెట్టుకుంటా ఇప్పుడు ఏమీ లేదు, ఓన్లీ మా డైరెక్టర్స్ తప్ప మాకు ఏమీ లేదు. ఇప్పుడు మొత్తం గురించి వాళ్ళు తీసేసుకున్నారు. మీ సంతకాలకు విలువ ఉన్నదా లేదా? ఒకవేళ ఇప్పుడు చిక్కాలను తొక్కడానికే ఈ వీళ్ళకి రంగం సిద్ధం చేసినట్టు మీరు భావిస్తున్నారు. ఇక్కడ నేను చెప్పేది నాకు చెప్పిన తర్వాత లాస్ట్కి చెప్తాను నేను అవన్నీ. అయితే ప్రస్తుతం ఏంటంటే నేను అనుకునేది ఏంటంటే ఇది పూర్తిగా పొలిటికల్ దురుద్దేశంతో జరుగుతున్న వ్యవహారంగానే భావిస్తున్నాం నేను. ఎందుకంటే ఏకాఏకి ఈ నెల కిందనో 2 నెలల కిందో జరిగిందని నేను అనుకుంటలేను. ఇది 1 సంవత్సరం నుంచి జరుగుతుంది. నాకు చాలాసార్లు హెచ్చరికలు చేశాను. హెచ్చరికలు చేస్తే కూడా చెప్పాను వారికి, అయ్యా
మీరు నేనేమన్నా తప్పు చేస్తే ఆ తప్పును మీరు చూపించండి. చూపించిన తర్వాత మీరు దేనికి ఏ శిక్ష వేసినా కూడా మా పాలకవర్గం సిద్ధంగా ఉందని చెప్పడం జరిగింది. కానీ అట్లాంటివి ఏమీ చూపించలేదు. వాళ్ళు ఒకటే ఏం చెప్తారంటే సెస్ పైన అవినీతి జరిగింది 2007 నుంచి 2010 వరకు విజిలెన్స్ రిపోర్టు, విజిలెన్స్ ఎంక్వైరీ ఉన్నది. ఆ ఎంక్వైరీ ఉన్నది కాబట్టి వీరంతా మిస్అప్రొప్రియేషన్ చేసారు. పాలకవర్గం గతంలో వాళ్ళు రాసిన దాని ప్రకారంగా తీసుకున్నామని చెప్పారు. అప్పటికి 2007-10 మీద 51 ఎంక్వైరీ జరిగింది. కోఆపరేటివ్ 51 ఎంక్వైరీ జరిగితే 51 ఎంక్వైరీలో క్లీన్ చిట్ వచ్చింది. ఆ 51 ఎంక్వైరీ మీద కూడా అప్పుడున్న అరుణ్ కుమార్ పర్సన్ ఇన్ఛార్జ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా జేసీ కలెక్టర్ ఐఏఎస్ ఆఫీసర్ వారు ఏం చేశారంటే ఈ 51 ఎంక్వైరీని టెక్నికల్గా వాళ్ళంతా చేయలేరు కదా, పూర్తి స్థాయిలో ఒక టెక్నికల్ కమిటీని ఎంక్వైరీ కమిటీ వేస్తామని చెప్పి కృష్ణయ్య కమిటీని వేశారు. కృష్ణయ్య కమిటీని వేస్తే ఆయన చీఫ్ ఇంజనీర్ ఎంపీడీసీఎల్ జరిగింది. చేసినాక వారు ఎంక్వైరీ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. 2012లో వారిని వేస్తే 2013లో వారు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది, సబ్మిట్ చేయడం జరిగింది. ఎవరికి? పర్సన్ ఇన్ఛార్జ్ కలెక్టర్ గారు జేసీ అరుణ్ కుమార్ గారు. వారు ఒక కాపీ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ కమిషనర్కి పంపిండు. వారి దగ్గర ఒక కాపీ, ఎంక్వైరీ చేసిన ఎంపీడీసీల దగ్గర కూడా ఒక కాపీ పెట్టుకున్నారు. మనకు కూడా ఒక కాపీ ఇవ్వడం జరిగింది. కానీ అప్పటి వరకే నేను చైర్మన్గా దిగిపోవడం జరిగింది. 2010 అక్టోబర్ 26 వరకే నేను దిగిపోవడం జరిగింది. నా తర్వాత రమేష్ ఉన్నాడు. ఆ ఎంక్వైరీ రిపోర్టుని బయట పెట్టకుండా తొక్కిపెట్టి చిక్కాల రామారావు చైర్మన్గా ఉన్నప్పుడే 7 నుంచి 10 దాకా అవకతవకలు జరిగినాయి. ఆ అవకతవకలను చెప్పుకుంటూ కాలం గడిపారు. మరి కృష్ణయ్య రిపోర్ట్ ఇచ్చి కూడా 16 సంవత్సరాలు అయింది ఇప్పటికీ. మరి ఏం చేసింది విజిలెన్స్? విజిలెన్స్ రిపోర్ట్ అనేది ఎందుకు ఇవ్వలేదు ఇవాళ వరకు? కౌంటర్ అఫిడవిట్లో విజిలెన్స్ రిపోర్ట్ వచ్చింది, మా దగ్గర ఉన్నది, మాకు సబ్మిట్ చేసింది కాబట్టి అందులో అవకతవకలు తేలినాయి కాబట్టి మేము జీవో నెంబర్ 6 ఇచ్చి మెర్జీ చేయమని అడుగుతున్నాము అని అన్నారు. బహిర్గతం చేయండి. కృష్ణయ్య రిపోర్ట్ మా దగ్గర ఉన్నది. కష్టపడి మేము 6 నెలల క్రితం తీసుకొచ్చి పెట్టుకున్నాం. కృష్ణయ్య రిపోర్ట్లో ఏమీ లేదు, పాలకవర్గం బాధ్యతాయుతంగానే చేసింది, టెండర్ కూడా పారదర్శకంగా చేసింది, తప్పులేం చేయలేదు. యాజ్ పర్ బైలా, యాజ్ పర్ యాక్ట్ ప్రకారమే చేసిరు. వాళ్ళ మీద ఎలాంటి అభియోగాలు లేవని చెప్పి క్లీన్ చిట్ ఇచ్చింది కృష్ణయ్య గారికి. మీకు ఇస్తా ఈ కాపీలు. ఇందులో ఉన్నది ఇచ్చింది ఏంటంటే 3,08,97,350 రూపాయలు వర్క్ ఆర్డర్లు క్లోజ్ కాలే. 13 మంది ఎంప్లాయీస్ మీద ఈ డ్యూస్ చూపించారు. ఇక వీరు వర్క్ ఆర్డర్లు క్లోజ్ చేయాలని. అది చెప్పకుండా అప్పటి పాలకవర్గం, అప్పటి చైర్మన్ మీద అభియోగాలు మోపుకుంటూ ఇచ్చిన రిపోర్ట్లను బహిర్గతం చేయకుండా, లెటర్లు మాకు ఇవ్వకుండా, సొసైటీకి ఇవ్వకుండా దాచిపెట్టుకొని కుట్రపూరితంగా సెస్ సంస్థను, కోఆపరేటివ్ ఒక మంచి సంస్థను, భారతదేశంలో ఉన్న 6 స్టేట్లలో ఉన్న ఈ ఎలక్ట్రిసిటీ సొసైటీలను అందులో నెంబర్ 1 సంస్థగా మన సంస్థ కొనసాగుతుంది. 56 సంవత్సరాల సేవను మనందరం కన్జ్యూమర్స్ ఇందులో. చిక్కాల రామారావు కాదు, 3,10,000 మంది కన్జ్యూమర్స్ ఈ సొసైటీ. దాదాపు 6 నుంచి 7 కోట్ల వాటాధనంతో ఉన్నది.
400 కోట్ల ఆస్తులు వీటితో కూడుకున్నది ఈ సొసైటీ. ఇవాళ లైన్స్ వాడుతాండ్రు, అవి సొసైటీయే. బిల్డింగ్లు వాడుతాండ్రు, సొసైటీయే. ప్రతి ఒక్కటి సొసైటీ. ఎంప్లాయీస్ 350 మంది ఎంప్లాయీస్, మన పర్మనెంట్ ఎంప్లాయీస్, 61 మంది అవుట్సోర్సింగ్, మొత్తం 411 మంది సెస్ సంబంధించిన ఎంప్లాయీస్. వాళ్ళనే వాడుకుంటారు. మీరు మెర్జీ చేస్తున్నట్టు మీరు 2వ తారీఖు నాడు ఇచ్చినట్టయితే మాకు అదే రోజు ఇవ్వాలి కదా. ఎందుకు ఇవ్వలేదు? మొన్నటి వరకు కూడా ఇవ్వలేదు. మేము అఫిడవిట్ లేచిన దాన్ని తీసుకొని డౌన్లోడ్ చేసుకొని తీసుకొచ్చుకున్నాం. జీవో నెంబర్ 6, జీవో నెంబర్ 7. మీరు ఎక్కడ మరి అవకతవకలు జరిగితే ఖచ్చితంగా మొన్న డిసెంబర్ వరకు కూడా విజిలెన్స్ వాళ్ళు ఈ 3 సంవత్సరాల పీరియడ్ది కూడా మొత్తం తీసుకుపోయింది. దాని మీద కూడా ఏది రాలేదు. మరి ఏది రాకుండా మాకు మీరు చేసిన ఎంక్వైరీ రిపోర్ట్లు మాకు సబ్మిట్ చేయకుండా ఎకాఏకి ఒక రాత్రి నిర్ణయం తీసుకొని పంపితే ఎట్లా? దీన్ని రాజకీయ దురుద్దేశం కాకపోతే ఏమంటారు దీన్ని? ఒక మంచిగా నడిచే సంస్థను తీసుకుపోయి ఒక లాస్లో నడిచి ఎంపీటీసీలో కలపడం, ఇది ఎంతవరకు న్యాయం? సెస్ పరిధిలో ఉన్న కన్జ్యూమర్స్ను, రైతులను, అన్ని వినియోగదారులను కోరుతున్నా, మీకు ఇప్పుడు అందరు ఇప్పుడు ఈ 15 రోజులలో మీకు బెల్లం చూపిస్తాను, మొత్తం సినిమా చూపిస్తాను. పక్కన పోతే ఇటు పోతే జక్కాపూరు, అటు పోతే మాచారెడ్డి, ఇటు పోతే రుద్రంగి, దాటిన తర్వాత విలేజ్ కతలాపూర్ ఉన్నది, ఒడ్డారం చూసుకోండి అక్కడ. లేకపోతే వనపల్లి పక్కన చిమన్పల్లి ఉంటుంది, ఆడ చూసుకోండి. మీ ఎంపీడీసీఎల్, మీ ఎస్పీడీసీఎల్కి సంబంధించిన సేవలు ఎంత బాగుంటాయో తెలియదు ఎవరికి. లాభాల బాటలు నడిచే సంస్థను తీసుకుపోయి నష్టాలు జరిగే సంస్థలో విలీనం చేస్తే ఎట్లా? ఈ 3,10,000 మంది కన్జ్యూమర్స్ పరిస్థితి ఏంటి? రేపు అన్న ఇందాక మీరు బెదిరించారు అని చెప్పి ఒక మాట అంటారు. ఎవరు బెదిరించారు? పొలిటికల్ బెదిరించారా? మీరు ఏమన్నా అంటే దానికి ఎవరు? మీరు అంతా చాలా మంది బెదిరించారు. చాలా మంది పేర్లు ఎందుకు దయచేసి? ఏమని బెదిరించారు? చాలా మంది బెదిరించారు. ఏ రకంగా బెదిరించారు? మీ మీద కోపంగా ఉన్నాం, మీ పాలకవర్గం మీద. ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని ఉంచాం, తీసేస్తాం. తీసేయండి. మేము ఆపమంటే ఆగేది కాదు, తీసేయమంటే తీసేది కాదు. మీ ఇష్టం. ప్రభుత్వంలో మీరున్నారు కాబట్టి మీ ఇష్టం, మీరు ఏమైనా చేసుకోవచ్చు. నేను తప్పు చేస్తే అప్పుడు మమ్మల్ని ఎంక్వైరీ చెప్పి అడగండి, దానికి మేము సమాధానం చెప్తాం. అధికారులు ఉన్నారు, వాళ్ళు కూడా చూస్తారు. మేము ఏమైనా ఆదేశిస్తమే తప్ప ఫీల్డ్లో పోయి మేము చేసే పని మేము కాదు కదా చేసేది. నిర్ణయాలు తీసుకుంటాం, పాలకవర్గం నిర్ణయం తీసుకుంటుంది. ఆ నిర్ణయం ప్రకారం మీరు చేయండి అని చెప్తాం ఎండీకి. ఎండీ మీ కింద సిబ్బందికి చెప్తాడు చేయమని, అంతే తప్ప ఎక్కడ కూడా అవినీతి జరగలేదు. మేమెక్కడ కూడా వితౌట్ అంటే ఎస్టిమేట్ లేకుండా కానీ పారదర్శకంగా లేకుండా కానీ రూల్స్ ప్రకారమే పోయినాం. ఈ 3 నెలల ఇప్పటికి అదంటే ఇవాళ వరకు మేము ఎక్కడ డివిజన్ పోలేదు, చేయలేదు, అవకతవకలు చేయలేదు. అవే కాకుండా దాదాపు ప్రభుత్వం మనకి ఇవ్వాల్సింది 700 పైచిలకు రావాలి. 187 కోట్లు మనకు రావాల్సిన బకాయి. అందులో 200 కోట్లు ఆల్ కన్జ్యూమర్స్ దగ్గర రావాలి. మిగతా 587 కోట్లు ప్రభుత్వం ఇవ్వాల్సింది. మరి ఇక నష్టాలు ఉన్నదంటే ప్రభుత్వం ఇవ్వాల్సింది ఇన్ టైంలో ఇవ్వకుండా బకాయిలు పెడితే ఎట్లా నడుస్తుంది?
ప్రభుత్వం నుంచి ఏ సహకారం కూడా ఉండదు. ఇదంతా అగ్రికల్చర్ సబ్సిడీ, మిగతా పనులు చేయించుకున్నాయి. అగ్రికల్చర్ సబ్సిడీని ఇమీడియట్లీ ఏ నెల ఆ నెల ఎంపీడీసీఎల్కు ట్రాన్స్ఫర్ చేస్తే మనకు సర్చార్జీ మిత్తి పడదు. అట్లే వాళ్ళకు కూడా మనం హెచ్టీ కరెంటు కొనుగోలు చేస్తాం కాబట్టి వారికి కూడా 682 కోట్లు ఇవ్వాలి. నేను 680 కోట్లు మనం ఇవ్వాలి, 787 కోట్లు మనకు రావాలి. ఎక్కడ లాస్ ఉందో చెప్పండి దయచేసి. ఇవ్వాలంటే కూడా మన లాభాలను నడుపుతున్నాం. మా పాలకవర్గం వచ్చిన తర్వాత ఈ 3 నెలల్లో చాలా నిర్ణయాలు తీసుకున్నాం శాశ్వతం. మా ఎంప్లాయీస్ కూడా కోపం, ఎందుకంటే పని చేయమంటే కోపం. ఎవరైనా ఇన్స్టిట్యూట్లో జీతాలు తీసుకుంటున్నప్పుడు పని చేయాలి, పని చేయమని చెప్తాం కానీ వద్దని చెప్పరు కదా ఎవరు కూడా. మరి ఇంత బకాయిలు పెట్టుకొని వాళ్ళు ఇవ్వాల్సిందే. గృహజ్యోతి కూడా ఏ నెల అనేది ఇవ్వాలి, 3.5 కోట్ల నుంచి 4 కోట్లు వస్తుంది. ఇవాడికి 24 కోట్లు రావాలి, నెలకు 3.5 కోట్లే వచ్చేది ప్రభుత్వం ఇవ్వాల్సింది. కానీ ఏ నెల ఆ నెల పోతలేదు. ఈ 24 కోట్లకు మళ్ళీ మిత్తి కలుపుతారు, వాళ్ళు కలిపి హెచ్టీ బిల్లు కలిపి పంపుతారు. ఇవన్నీ ఫిగర్స్ ఉన్నాయి, ఇది వడ్డీది కాదు. ఇది మొత్తం మనం ఏం చేసినాం, ఈఆర్సీకి అప్లై చేసినాం. ఈఆర్సీకి అప్లై చేసినాం మేము. చేస్తే వాళ్ళకు చూపించినాం, మొత్తం ఫిగర్స్ మొత్తం చూపిస్తే వాళ్ళు మనకు అగ్రికల్చర్ సబ్సిడీ మిగతా అన్ని కలిపి మనకి ఇస్తారు. ఇది 30వ తారీఖు నాడు ఇచ్చారు ఏఆర్ఆర్. 30 నాడు పాస్ చేసి పంపారు మనకు. 31 నాడికి పని చేసేది. 30 నాడు ఇది ఇచ్చిర్రు మనకు పంపిర్రు. మీ సబ్సిడీకి ఇంత, మీది ఇంత, మీ బిజినెస్కి ఇంత. 471 కోట్లకు సంబంధించి మనం అగ్రికల్చర్ సబ్సిడీ మనం పంపినాం. 392 కోట్లు వాళ్ళు శాంక్షన్ చేశారు. శాంక్షన్ చేసి ఇచ్చారు మనకి. ఇలా మన అన్నీ మనకు రావాల్సినవి పెట్టినాం, మనం ఇవ్వాల్సినవి పెట్టినాం. పెడితే ఇవన్నీ చూసుకొనే వాళ్ళు మనకు సబ్సిడీ ఇస్తారు. మరి ఎక్కడ ఇక తప్పు చేసింది మేము? ఎట్లా చేస్తారు అన్న? మీ పాలక వర్గానికి రైతుల సపోర్ట్ ఎట్లా ఉంది? ఇప్పటివరకు ఏమైనా కోట్ల రైతుల నుంచి కానీ మన కేసులు పడ్డాయి, మా కేసు మాకు ఉండాలని చెప్పి చర్చలు జరుపుతున్నారు కానీ ఇప్పటి వరకు ఎవరు వేయలేదు. నిర్ణయం 20 తారీఖు నాడు నిర్ణయం తీసుకుంటే 20 తర్వాత ఖచ్చితంగా. అందులో భాగంగానే మేము మా పాలకవర్గం నిన్న నిర్ణయం తీసుకున్నాం. ఖచ్చితంగా మనం ప్రెస్ మీట్ పెట్టాలి. ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు చేసినవన్నీ బహిర్గతం చేయాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది. ఇంకా చాలా ఉన్నాయి. గతంలో 2008లో ఆల్రెడీ మెర్జీ అయింది రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో. అప్పుడు నేనే చైర్మన్ ఉన్నా. అప్పుడున్న పాలకులను పట్టుకొని మళ్ళీ పోతే ఏమి లాభాల నడిచేదాన్ని ఎందుకు చూసి కానీ గౌరవ క్రీస్తు శేషుడు రాజేశ్వరరావు గారు ఎమ్మెల్యే మనకు, వారు జీవన్ రెడ్డి గారు మనకి మినిస్టర్గా ఉన్నారు ఆ రోజు. వారిద్దరు కలిసి సీఎం గారి దగ్గరికి రాజశేఖర రెడ్డి గారు తీసుకుపోతే ఏమయ్యా మరి లాభాలు నడుస్తున్నప్పుడు ఎందుకు తీసుకురని చీఫ్ సెక్రటరీకి పిలిపించి మాట్లాడాడు. నేను ఉంచుతున్న పో అన్నాడు. మళ్ళీ యథాప్రకారం తీసేసారో, ఎట్లా తీసేసారో అట్లే దాన్ని మళ్ళీ ఉంచడం జరిగింది. గత 25 సంవత్సరాల నుంచి దీన్ని తీస్తాం ఉంచుతామని ఎప్పటికీ బాధ పెడతారు. మరి అట్లాంటప్పుడు ఎలక్షన్ ఎందుకు పెట్టు, బాడీలు తెచ్చుడు ఎందుకు, చేసుకుంటే చేసుకోండి. కరెక్టు. గవర్నమెంటు జోక్యం చేసుకోకపోతే సొసైటీలు, మన సొసైటీ బ్రహ్మాండంగా నడుస్తుంది. ఎందుకు అది నిదర్శనం. ఈ 3 సంవత్సరాల్లో మేము చూపించినాం. 13 కోట్లున్న డిమాండ్ 22 కోట్లకు తీసుకొచ్చినాం. మా పాలకవర్గం 13 కోట్లున్న డిమాండ్ను 22 కోట్లకు తీసుకొచ్చినాం. దాదాపు రెవెన్యూ వసూలు 18 కోట్లు వసూలు చేస్తున్నాం. మరి ఇంకేం చేయమంటారు? కరెంటు వాడుకున్నప్పుడు వసూలు చేయకూడదా?
60 కోట్లు వస్తుంది కరెంటు, 50 కోట్లు యావరేజ్గా 45 కోట్ల నుంచి 50 కోట్లు వస్తుంది ప్రతి నెల మనకు. ఇప్పుడు బిల్లు అయితే కట్టాలి కదా, మనం కొనుక్కొచ్చుకున్నప్పుడు వాడుకున్నప్పుడు మనం కూడా బిల్లు కట్టాలి కదా. మేము ఎక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టలే, బలవంతం చేయలే. బలవంతం చేస్తే 200 కోట్లు ఎట్లుంటుంది? నెక్స్ట్ మీ కార్యాచరణ ఏముండబోతుందని మీ కోర్టులో మీకు న్యాయపరంగా కొట్లాడతాం. మరి ఏకైక మార్గం అదొకటే ఉన్నది. రాజకీయ నిర్ణయం మా పార్టీ తీసుకుంటుంది, దాని ప్రకారం పోతాం. అదేగాక లాస్ట్ వరకు కూడా ఇంకొకటి వీళ్ళకి అప్పీల్ చేసుకుంటున్నా ప్రభుత్వానికి. ఒకవేళ మీకే మా మీద కోపం ఉన్నట్టయితే, మా పాలకవర్గం మీద కానీ చైర్మన్ మీద, వైస్ చైర్మన్, మా డైరెక్టర్ మీద కోపం ఉన్నట్టయితే, మేమంతా మీరు సెషన్ యథాప్రకారం ఉంచండి, రెన్యువల్ చేయండి, లైసెన్స్ రెన్యువల్ చేయండి, సెషన్ యథాప్రకారం నడపండి. మేము ఆటోమేటిక్గా మేమందరం మూకుమ్మడిగా రాజీనామా చేసి మీరే నామినేటెడ్ పాలకవర్గాన్ని తెచ్చుకొని యథాప్రకారంగా మన కన్జ్యూమర్స్కు, రైతులకు, అదేవిధంగా చేనేత కార్మికులకు, మరి అదేవిధంగా ఈ ఎస్ఎస్ఐ యూనిట్ల వాళ్ళకు కూడా, వీళ్ళందరికీ అసలు సిరిసిల్లలో పెట్టిందే సెషను రైతన్నలకు, నేతన్నల కోసం పెట్టింది. మరి ఆ దాన్నే మీరు తూట్లు పొడిచే పరిస్థితి తీసుకొచ్చి పెట్టారు. అందరూ దయచేసి ఆలోచన చేసుకోవాలి. ఇది మనందరిది, ఒక్క చిక్కాల రామారావు పాలకవర్గాన్ని కాదు, ఒక పార్టీకి సంబంధం కాదు. నేను అన్ని పార్టీలను చేతులేటి దండం పెట్టి చెప్తున్నా, అన్ని పార్టీలు కూడా కలిసికట్టుగా మనం పోరాడి ఈ సంస్థను కాపాడుకోవాలని తెలియజేస్తున్నా. అందరూ పార్టీలకు అతీతంగా వచ్చి ఎట్టి పరిస్థితుల్లో ఈ సెస్ను కాపాడుకుందాం, ఈ సంస్థను కాపాడుకుందాం. ఇది మన అందరిది, ఏ ఒక్కరిది కాదు. ఇది దాదాపు 400 కోట్ల ఆస్తులు, 3,10,000 మంది కన్జ్యూమర్స్, వీళ్ళందరూ ఉండగా ఒక 6-7 కాంప్లైంట్ పట్టుకొని ఈఆర్సీ కానీ మిగతా వారు కానీ పట్టుకొని దీన్ని తీసేస్తామంటే ఇది సరైన పద్ధతి కాదు. ఇది ఎవరు ఒప్పుకోరు, ఎవరు హర్షించరు. వాళ్ళు కూడా నేను పేర్లు చెప్పగానే ఎవరైతే కాంప్లైంట్ ఇచ్చిరో ఇల్లీగల్ సంబంధించిన పనులు తీసుకొని వచ్చారు నా దగ్గరికి, నేను చెయ్యాలని చెప్పి మీరు కావాల్సిన పనులు తెచ్చుకొని చేసి పెడతా. కానీ మీరు ఇల్లీగల్ పనులు చేస్తే రూల్ ప్రకారం పోతాం, చేయలేము, మొత్తం కాదు అని చెప్పిన. ఆ కోపం పెంచుకున్నారు. పెంచుకొని నా మీద ఈ అప్లికేషన్స్, ఈ రిపోర్ట్స్ ఇవన్నీ ఇస్తారు. మీరు కాకపోతే ఇంకోళ్ళు వస్తారు. ఇవాళ దీన్ని తీసుకుపోయి అలా కలుపుకున్నారు. మరి అది కూడా నష్టంలో ఉన్నది, దాదాపు 30,000 కోట్లు నష్టంలో ఉన్నది. మరి దాన్ని తీసుకుపోయి కలుపుతారు. ఇక్కడ అడిగిన వాళ్ళే ఈఆర్సీ హియరింగ్లో అక్కడ అడుగుతారు, అక్కడ వాళ్ళే మరి ఎస్పీటీసీ అయిపోతారు. మరి అన్ని తీసుకుపోయి ట్రాన్స్ఫర్లో కలుపుదామా డిస్కమ్లను? ఈ మంచిగా నడిచే సంస్థను కోఆపరేటివ్ సెక్టర్లకి తీసి ప్రైవేట్ పరం చేద్దామనే ఆలోచన ఉన్నది. వాళ్ళ కౌంటరు బియ్యంకర్ సీన్ వేసిన కౌంటర్లో ఆ లాంగ్వేజ్, ఆ కథ, ఆ కార్ఖానా అంతా చూస్తే 100% ప్రైవేట్ పరం చేయబోతున్నాం. దీన్ని మాకు అనుమానం, డౌట్ వచ్చింది, ఇది ప్రైవేట్ పరం చేయబోతుంది. ఎందుకంటే ఒక సిఎండి 17 జిల్లాలు ఉన్నాయి, ఉమ్మడి 5 జిల్లాలలో 17 సర్కిళ్ళు, ఇది 18వ సర్కిల్. ఒక సర్కిల్కు 3 రోజులు ఇక్కడ ఉండి పర్యవేక్షించింది. మళ్ళా తర్వాత మొన్నొచ్చి సబ్స్టేషన్ చూస్తారు జనరల్గా, కానీ ఇంత అడావుడిగా అయితే ఎక్కడ చూసినట్టు కనపలేదు. ఇమీడియట్లీ ఇద్దరు డీలను, మిగతా సిబ్బందిని ఏకాఏకి వేసుకొని మొత్తం హ్యాండ్ ఓవర్ చేసుకొని వాళ్ళే ఆ ఎండి ఏదో సహకారం ఇస్తున్న ఎండి ట్రాన్స్ఫర్ చేసి ఇంకా మిగతా సిబ్బందిని అటు ఇటు చేసుకొని ఎట్లా చేస్తారు? మీకు క్లియరే కాకపోయా, మెర్జే కాకపోయా ఎట్లా చేస్తారు?
మన సిబ్బందేనా? మేము ఎక్కడ కూడా ఎంపీడీసీఎల్ రూల్ ప్రకారమే మేము అగ్రికల్చర్ కనెక్షన్ కానీ ఇచ్చినాం, డొమెస్టిక్ అట్లే ఇచ్చినాం, అదే ప్రకారం కమర్షియల్ కూడా అట్లే ఇచ్చినాం. వీళ్ళు మొన్న చెప్తారు కార్నర్ మీటింగ్లలో 1245 కోట్లు డ్యూ ఉంది కాబట్టి వీళ్ళు నడపలేరు, మేము సేవలు బాగా చేస్తాం, మేము అందుకే హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నామని చెప్పారు. నేను సోషల్ మీడియాలో చూసిన కనెక్షన్స్ 1000 రూపాయలకే ఇస్తాం రైతులకు. ఫిబ్రవరిలో వచ్చింది, ఈఆర్సీ ఇచ్చింది. మన సొసైటీ తీసుకుందాం. మార్చి ఎంసీ మీటింగ్లో తీర్మానం చేసుకున్నాం, కిలో వాట్కు 1000 రూపాయల చొప్పున తీసుకొని రైతులకు కనెక్షన్ ఇవ్వాలి. 4వ తారీఖు నాడు జనరల్ పార్టీ పెట్టుకున్నాం. ఆ జనరల్ పార్టీలో తీర్మానం చేసుకొని ఇవ్వాలనుకున్నాం. ఇది ఏంటంటే ఈ సొసైటీలో ఏదైనా తీర్మానాలు ముఖ్యం. తీర్మానాలు చేసిన తర్వాత ఏదైనా మనం ఇంప్లిమెంట్ చేయాలి, అమలు చేయాలి. చేయకపోతే ఆడిట్లో ప్రాబ్లం అవుతుంది, పట్టుకుంటారు, మళ్ళీ ఎంక్వైరీలు చేస్తారు, ఎంక్వైరీలు చేసి ఆరోపణలు చేస్తారు, అవసరమైతే తీసుకుపోయి జైల్లో కూర్చుంటూ పెడతారు. అంతే కదా. గురించి మాట్లాడేటోళ్ళు మరి 50-56 సంవత్సరాలు పరిపాలన చేశారు. వాళ్ళ అవినీతి గురించి మా మీద చెప్పడం ఏంది? ఇది వింతగా ఉంది, అర్థం కాలేదు. మీకు పగుంటే మా మీద తీర్చుకోండి, మా పాలకవర్గం మీద తీర్చుకోండి. అనవసరంగా సంస్థను బ్రహ్మాండంగా నడిచే సంస్థ, దాదాపు మంచి అవార్డ్స్ వచ్చినాయి ఢిల్లీ లెవెల్లో గతంలో. ఈ సంవత్సరం కూడా బ్రహ్మాండంగా నడిపి అవార్డు తీసుకోవాలనే ప్లాన్లో పనిచేసినాం. సిబ్బంది కూడా అట్లే పద్ధతిలో పనిచేసారు. మేము ఏ మార్గదర్శకాలు ఇస్తే దాంతో పనిచేసింది. ఆ ఎండి కానీ మిగతా సిబ్బంది ఆ పద్ధతిలో నడుస్తున్నాం. దాని ప్రకారమే 13 కోట్ల నుంచి 22 కోట్లకు వచ్చినాం. దీన్ని ఈ సీఎండి గారికి చెప్పొచ్చాను, దీన్ని 26-27 కోట్లకు తీసుకపోతా సార్ డిమాండ్. ఎట్టి బస్సులో దీన్ని కనీసం 20 కోట్లు దాటబడుతాం మేము కలెక్షన్ ఎవ్రీ మంత్ అని చెప్పడం జరిగింది. సిబ్బంది లేకున్నా ఉన్న సిబ్బందితోనే నడిపించినాం. మరి అట్లా మనకు కనీసం ఒక 50 లక్షల రూపాయలు మిగులుతున్నాయి ఎవ్రీ మంత్. ఎవరెక్కడ కూడా ఏ మండలాల్లో కూడా పద్ధతి ప్రకారమే రూల్ ప్రకారమే పనిచేసినాం. ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టలేదు. ఎవరిని ఇబ్బంది పెడితే ఇవాళ రేపు ఎవరు ఊపుకుండరు. ప్రజలందరూ తెలివి కల్లోళ్ళు కాబట్టి ఎవరు ఊపుకుండరు. వాళ్ళకి ఏ ఇబ్బంది ఉన్నా, ఎప్పుడు సూచన ఇచ్చినా, ఎప్పుడు ఫోన్లు చేసినా, ఏ రాత్రి ఫోన్లు చేసినా కూడా ఎత్తినాం, పనులు చేసినాం. లైసెన్స్ రెన్యువల్ చేయకపోవడానికి ఏం కారణాలు చూపించారు? లైసెన్స్ ఇది ఇందాక చెప్పిన కదా, 51 2007 2010ని పూర్తిగా చూపిస్తాను. చూసి 2010లో జరిగింది, 2014లో జరిగింది, 51 ఎంక్వైరీ జరిగింది, అందులో క్లియర్గా ఉన్నాం. ఆ తర్వాత 51 ఎంక్వైరీని బేస్ చేసుకుంటూ మన పర్సన్ ఇన్ఛార్జ్ అప్పుడు జేసీ గారు ఉంటారు, ఐఏఎస్ ఆఫీసర్, వారు కృష్ణయ్య ఎంక్వైరీకి ఇచ్చింది. టెక్నికల్గా ఇస్తే దాంట్లోనే చెప్తే కదా 3,8,97,350 రూపాయలు వర్క్ ఆర్డర్ క్లోజ్ చేయాలి. ఓన్లీ వర్క్ ఆర్డర్స్, అవినీతి కాదు. వర్క్ ఆర్డర్ క్లోజ్ చేయాలి. అది 13 మంది ఎంప్లాయీస్ మీద. ఎంప్లాయీస్ పేర్లు కూడా చదువుతా దయచేసి. 13 మంది మీద ఇది ఈ వర్క్ ఆర్డర్స్. ఆర్ రవీందర్ డిఈ ఆపరేషన్, అప్పుడు ఎఫ్డిసి నుంచి మనకు డిప్యూటేషన్ ఉన్నాడు అతన్ని. అప్పుడు అతనిది ఉన్నది పేరు, అతన్ని సరెండర్ చేయడం జరిగింది ఆ రోజుల్లో. నెంబర్ 2 రామనాథం ఏడి గంభీరావుపేట్ సరెండర్డ్ ఏపీ ట్రాన్స్కో. అప్పుడు ఏపీ ట్రాన్స్కో ఉంది కాబట్టి తెలంగాణ రాలేదు. ఏపీ ట్రాన్స్కోకు ఆయన డిప్యూటేషన్లు తెచ్చుకున్నాం, మేము పంపినాం. ఆ తర్వాత కె వీరారెడ్డి ఏడి ఎనర్జీ ఆడిట్ అండ్ అండర్ సస్పెన్షన్, సస్పెండ్ చేసినాం అప్పటికి అతన్ని. పి రాములు ఎక్స్ ఏడి వేమలవాడ వర్కింగ్ 220 kV
ఎస్పీ వరంగల్ అతన్ని తెచ్చింది. ఈ కే రాములు అంటే ఆయన రామనాథము రాములు వీళ్ళంతా మన రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి జాబులు చేస్తున్నారు అక్కడ. బట్ మన వాళ్ళు మన సెషన్ బాగా చూసుకుంటారు. డిప్యూటేషన్లో తెచ్చుకున్నారు. ఇట్లా 13 మంది. వెంకటరమణ ఏఈ ముస్తాబాద్ సరెండర్ ఏపీ ట్రాన్స్కో. అన్నొకటి పొలిటికల్ లో ప్రచారం జరుగుతుంది. చిక్కాలను తప్పించి ఎవరు చైర్పర్సన్ అయినా ఇది సెస్ మేధావిధిగా కొనసాగిస్తాం అని చెప్పి మీ కొన్ని మాకు వచ్చిన సమాచారం మీరు దీనిపై మీరు అంటే మీ నోటీస్కి ఏమైనా వచ్చినాయి?